ఒక పక్షి మరణం నుంచి పుట్టిన ఒక శ్లోకం రామాయణ మహాకావ్యానికి కారణమయ్యింది. నారద మహాముని వాల్మీకి మహర్షికి శ్రీరాముని సద్గుణాలను గురించి చెప్పి ఆ తరువాత రాముని జననం నుంచి చివరికి బ్రహ్మలోకాల్ని చేరుకునే వరకు జరిగిన ప్రతి సంఘటనని స్పష్టంగా వివరిస్తాడు. అన్నీ చెప్పిన తరువాత వాల్మీకి మహర్షి మరియు ఆయన శిష్యులు చేసిన పూజలను స్వీకరించి నారద మహాముని ఆకాశ మార్గాన వెళ్ళిపోతాడు. తర్వాత వాల్మీకి మహర్షి తన శిష్యుడైన భరద్వాజుడితో కలిసి గంగా నది తీరానికి దగ్గరలో ఉన్న తమసా నదికి వెళ్తాడు. అక్కడ బురదలేని స్వచ్ఛమైన నీటిలోకి దిగి స్నానం చేస్తూ నీవు కూడా ఇక్కడే స్నానం చేయి అని భరద్వాజుడితో అంటూ అక్కడే చెట్టుపై ఉన్న క్రౌంజ పక్షుల జంటని చూస్తాడు. ఆ రెండు పక్షులు అన్యోన్యంగా ప్రేమలో మునిగిపోయి ఉంటాయి. అప్పుడే దూరం నుంచి వచ్చిన ఒక వేటగాడు ఏమీ ఆలోచించకుండా వాల్మీకి మహర్షి చూస్తుండగానే ఆ పక్షుల జంటల్లోని మగపక్షిని బాణంతో కొడతాడు. ఆ మగపక్షి నేలపై పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంది. దాన్ని చూసిన ఆడపక్షి దుఃఖంతో విలవిలలాడుతూ ఏడుస్తుంది. ఆ దృశ్యం వాల్మీకి మహర్షి హృదయాన్ని కలిచివేస్తుంది. దుఃఖం ఆగ్రహంగా మారి అనుకోకుండా మహర్షి నోటి నుంచి మానుషాద అనే శ్లోకం వస్తుంది. దాని అర్థం, ఓ కిరాతకుడా, కామ పరవశమై ఉన్న మగపక్షిని చంపిన నీవు ఎక్కువ కాలం జీవించవు, శాశ్వత అపకీర్తిని పొందుతావు అని మానుషాద అనే శ్లోక రూపంలో పలుకుతాడు. వెంటనే వాల్మీకి మహర్షికి అనుమానం వస్తుంది. నేను ఇలా ఎందుకు పలికాను? ఈ శ్లోకం ఒక రిధంలో ఒక లయలో ఛందోబద్ధంగా బయటకు వచ్చిందని గ్రహిస్తాడు. స్నానం పూర్తి చేసి ఆ శ్లోకం గురించి ఆలోచిస్తూ ఆశ్రమానికి చేరుకుంటాడు. అప్పుడే సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. బ్రహ్మను చూసిన వాల్మీకి మహర్షి లేచి నమస్కరించి బ్రహ్మ ఆజ్ఞతో ఆసనంపై కూర్చుంటాడు. బ్రహ్మ ఎదుట కూర్చున్నప్పటికీ వాల్మీకి మహర్షి మళ్ళీ అదే క్రౌంజ పక్షుల గురించి ఆలోచిస్తూ అనుకోకుండా అదే మానుషాద శ్లోకం మళ్ళీ పలుకుతాడు. అప్పుడు బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అంటాడు, వాల్మీకి, నీవు పలికినది ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ శ్లోకం అనుకోకుండా రాలేదు. నా సంకల్పంతో సరస్వతీదేవి నీ మాటల్లో ప్రవేశించి పలికించింది. నారదుడు నీకు చెప్పినటువంటి రామాయణాన్ని ఈ ఛందస్సుతోనే రచించు. నీవు రచించే రామాయణం ఈ భూమి ఉన్నంతకాలం లోకమంతా కీర్తింపబడుతుంది. నీ కీర్తి ముల్లోకాల్లో వ్యాపిస్తుంది. ఇలా చెప్పి బ్రహ్మదేవుడు అక్కడే మాయమవుతాడు. ఇలా ఒక పక్షి దుఃఖం నుంచి లోకాలను కదిలించిన మహాకావ్యం రామాయణం జన్మించింది. ఇలానే ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని సింపుల్గా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హింద్.